ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కాలంలో పాల్గొనుట ద్వారా వాక్యము వాగ్దానము ఇచ్చిన దేవునికి వందన మరణాదులు తెలుపుతూ శిలువ శ్రమలు ధ్యానములలో 40 రోజులకు గాను నేడు 33వ రోజులోనికి యేసుక్రీస్తు నడిపించి ఉన్నారు గనుక ప్రతిరోజు యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 మాటలను ధ్యానించుకుంటూ ఆశీర్వాదాలు పొందుదాం. ఏప్రిల్ 11వ తేదీ 2025 శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈరోజు దేవుని శిలువ వాక్య వాగ్దానం. యోహాను సువార్త 19వ అధ్యాయము 25-27 వచనం ప్రకారం 3వ మాట. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుల దగ్గర నిలుచుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, మన పాప విమోచకుడు సిల్వదారి అయిన యేసు ప్రభువు సజీవునిగా సిల్వపై మేకులతో అంటగొట్టబడిన తరువాత పలికిన 7 మాటలు జీవజలములు నిరంతరం ప్రవహించే వాక్కులై ఉన్నవి. ఈ 7 మాటలు సంపూర్ణమైన ఉపదేశములు. అవి సర్వమానవాళి శ్రమలను కొట్టివేసి విజయం ఇచ్చేవి. యేసు ప్రభువు తన కన్న తల్లిని భయంకరమైన శిలువ శ్రమలలో కూడా జ్ఞాపకము చేసుకునిన గొప్ప దేవుని కుమారుడు. తన బిడ్డ 3.5 సంవత్సరములు బోధనలు చేయుచు స్వస్థతలను అద్భుతములు చూచిన వినిన కన్న తల్లి మరియమ్మ గారు ఎంతో ఆనందభరితురాలు ఆయను. అయితే తన కుమారుడు శిలువ శ్రమకు అప్పగింపబడిన తరువాత ఆ రాత్రి అంతా కోటుల చుట్టూ తిప్పడం, కొరడా దెబ్బలతో వీపును చీల్చడం, ముండ్ల కిరీటంతో తల నుండి రక్తధారలు కారడము, యెరూషలేము వీధులలో బరువైన శిలువను మోయడం, ఇవన్నీ సంఘటనలతో ఆమె హృదయము ద్రవించి గర్భశోకము పొందినది. ఆమె కన్నీరు కార్చి కనుల నుండి నీరు ఇంకిపోయినది. అయినా ఈ ప్రధానమైన శిలువ శ్రమలు ఉన్న యేసయ్యను చూసి రోదిస్తూ శిలువ దగ్గర తాలై ఉండిపోయినది. అటువంటి పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తుకు తల్లి కంటే ముందుగా దేవుడిచ్చిన పాపుల రక్షణనే ప్రధాన కర్తవ్యంగా కనబడినది. అందుకే మొదటి 2 మాటలలో తనను శిక్షిస్తున్న వారిని రక్షించుటకు మీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమని పలికెను. తద్వారా దొంగ యొక్క హృదయము పశ్చాత్తాపం ఎరిగిన యేసయ్య అతను పాప క్షమాపణ పొందిన తర్వాత పరదేశుకు చేర్చును. ఈ విధముగా రక్షణ సంకల్పం చేసిన తర్వాత తల్లి యొక్క బాధ్యత వైపు చూచెను. తల్లి సంరక్షణకు తనకిష్టుడైన శిష్యులతో ఒకడైన యోహానికి అప్పగించెను. ఈ మాట ద్వారా ఎన్ని కష్టాలలో, శ్రమలలో, ఆపదలలో ఉన్నను తల్లిదండ్రులను సంరక్షించవలసిన బాధ్యత బిడ్డలదేనని గుర్తు చేసెను. తల్లి యొక్క కాపుదల, పోషణ తన ప్రియుడైన యోహానుకు అప్పగించెను. లోకరక్షకుడైనా సరే తల్లి యొక్క సంరక్షణ మరువలేదు. బాధ్యతను గుర్తెరిగి ఈ విధముగా ఆయన పలికెను. మనుషు కుమారుడుగా ఈ లోకంలో సంచరించి ఆయన బోధలు వింటున్న ఎందరో గృహములలో బస చేసెను, ఆహారము భుజించెను. వారి సేవలను పొందిన ఆయన దేవుడిచ్చిన రక్షించిన ప్రజలు ఉండగా ఆయన ఇంకెందుకు తల్లి వైపు చూడవలెను? అది కాదు కదా దేవుడు చెప్పినది. అయితే ఆయన దేవుని కుమారుడు కాబట్టి తన కర్తవ్యం ఎన్నడూ మరవలేదు. తల్లి చెప్పిన అద్భుతములు కూడా చేసినాను. ఇందులో ఆమె కోరగా వివాహంలో అద్భుతం చేసెను గదా. తల్లి మాటను ఎన్నడూ ఎదిరించలేదు, నిర్లక్ష్యం చేయలేదు. దానికి ఇది ఒక ఉపమానం. కన్నతల్లి యొక్క ప్రాముఖ్యత తెలియజేసే విధంగా శిలువ శ్రమల్లో 3వ మాటగా మరియమ్మ గారికి తన మాట ద్వారా ఆదరించెను. తాను ప్రేమించిన శిశునికి తన కన్న తల్లిని అప్పగించే బాధ్యతను ఇచ్చి లోటును తీర్చెను. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తల్లికి అప్పగించెను. యోహానుకు తల్లి లేని లోటు తీర్చెను. మరియమ్మ గారి సంబంధికులు ఎవరు కూడా యేసుపై నేరం వేయకుండా నేరం రూపమాపే యేసయ్య తల్లి బాధ్యతను గుర్తెరిగి ఈ విషయంలో కూడా నిరపరాధిగా మాదిరి చూపెను. అవును ప్రియమైన శిల్వ దీక్షపరులారా, ఈ 3వ మాటలో మనందరికీ తల్లిదండ్రుల పట్ల ఎంత బాధ్యత ఉందో యేసయ్య తన వాక్కు ద్వారా తెలిపినారు.
యేసయ్య తన శరీర రక్తములతో పాప ఖైదముగా మనల్ని రక్షించెను. తాను తల్లి గర్భంలో ఆమె శరీర రక్తములతో రూపొందించబడి దేవుని చిత్తం చొప్పున జన్మించెను. మరియమ్మ గారి నిర్లక్ష్యం చేయక ప్రవర్తనలో మంచి కుమారుడు అనిపించుకొనెను. కావున మన తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయక యేసయ్య ప్రవచించిన ప్రవర్తనలో కొనసాగాలి. అడ్డరీతిగా కాక తల్లిదండ్రుల పట్ల వ్యతిరేక ప్రవర్తన ఎవరైనా కలిగి ఉంటే అవన్నీ యేసు రక్తంలో బాపుకోవాలని కోరుచున్నాము. యేసయ్య సిలువలో పలికిన ఈ మాటతో నాతో మాట్లాడి ఉన్నాడని తలంచుకోవాలని విన్నవించుచున్నాము. సిలువ శ్రమల ధ్యానములలో మన శ్రమలను కొట్టివేసి మన పాప వ్యాధి భారములను ఆయన మీద వేసుకుని ఉంటాడని విశ్వాసంతో జీవించాలి. మన తల్లిదండ్రుల భారం మనం మోయడానికి దేవుడు కూడా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరిస్తున్న మనం తల్లిదండ్రులను ఆదరించి యేసయ్య స్వరూపం ధరించుకుందుము గాక. ఆమేన్. ప్రార్థన. శిల్వనాథుడైన యేసు ప్రభువా, ఈ 3వ మాట ద్వారా శిలువపై నుండి నీవు మాతో మాట్లాడినందుకు వందనములు చెల్లించుచున్నాము. కన్నతల్లిని ప్రేమించిన శిష్యుని ఇద్దరిని యేసుక్రీస్తు వదిలి వెళ్ళిపోయానని నేరము వేసేవారు ఎవరు ఉండకుండా వారిపై మమకారం చూపి ఒకరి బాధ్యతలు మరొకరికి అప్పగించి గొప్ప బాధ్యతలు నెరవేర్చిన నీకు కోట్లాను కోట్లు స్తుతులు. నీవు శిలువ శ్రమలను అనుభవిస్తున్నప్పుడు మీ దగ్గర ఉన్న నీ కన్నతల్లి ఎడల నీ ప్రేమను వర్ణించలేమయ్యా. ఇట్టి మాదిరికరమైన వాక్కుతో మమ్మల్ని జాగ్రత్తపరిచి మా తల్లిదండ్రుల పట్ల బాధ్యతను నిర్దేశించుకున్నందుకు ప్రణతులు చెల్లించుచున్నాము. నిన్ను నమ్ముకున్న వారముగా నీవు చూపిన మార్గంలో పయనించే శక్తిని అనుగ్రహించుము స్వామి. ఈరోజు శుక్రవార ఉపవాస ప్రార్థన దీక్ష పరులుగా ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకునము. మేమందరం ఏ అంశాల్లో ప్రార్థన చేయుచున్నామో, ఏ బాధలు ఏ కష్టంలో ఉన్నామో ఎరిగిన వాడవు నీవేనయ్యా. అందరి విజ్ఞాపన ప్రార్థన ఆలకించుము. ప్రతి ఒక్కరి ప్రార్థనలు ఆశలను విని 60 100 శపలం దయచేయము. తద్వారా సాక్షులుగా నిలబెట్టుము. నీ పరిశుద్ధ సన్నిధిలో నివసింపగల ధన్యతను మాకు దయచేయము. నీ సిలువ నీడలో నీ సిలువ చాటున మమ్మల్ని కాచిన సిల్వనాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. అమ్మాని సుతుడటంచు మరి యమ్మతో పలికి కమ్మా